తన కార్యాలయంపై జాగృతి కార్యకర్తల దాడిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత ఆమె కుటుంబం తనపై హత్యాయత్నానికి తెగబడిందని ఆరోపించారు. ఇలాంటి చర్యలతో బీసీ ఉద్యమం ఆగిపోదనుకుంటే అది భ్రమేనని మల్లన్న చెప్పారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందన్నారు. తన గన్మెన్ నుంచి తుపాకీ లాక్కొని కాల్పులు జరిపేందుకు యత్నించారని చెప్పారు. ఈ తరహా దాడులు చేసినంత మాత్రాన బీసీలు అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాము చేసే ప్రయత్నం ఇసుమంత కూడా తగ్గదన్నారు. రానున్న 3 ఏళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత తమదేనన్నారు. కేసీఆర్ కేటీఆర్ పై ఉన్న ఫ్రస్ట్రేషన్ మాపై చూపిస్తామంటే కుదరదన్నారు. సహచర ఎమ్మెల్సీపై దాడులకు ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తీన్మార్ మల్లన్న దాడులు చేస్తే తీన్మార్ మల్లన్నను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో. కానీ ఇవాళ నా ఆఫీస్ మొత్తం రక్తపు మరకలతో నిండిపోయింది. ఈ రక్తపు మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం, రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈ హత్యా ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన 1200 మందిని చంపిండు. ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు, లారీలతో దొక్కించి చంపిండు. ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి కుట్ర ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది. గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు. దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు. దాదాపుగా 60-70 సార్లు నా మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తీన్మార్ మల్లన్న గాని మా ఆఫీస్ సిబ్బంది గాని ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు. మేమంత సామరస్యంతో ఉన్నాం. కానీ వాళ్ళ కల్వకుంట్ల కవిత గారు ఈ రకమైనటువంటి హత్యా ప్రయత్నాలకు కూడా స్కెచ్లు వేస్తారన్న విషయం ఇయాలనే అర్థమైతా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలంతా ఎక్కడికక్కడ కల్వకుంట్ల కవిత దిష్టి బొమ్మలు తలగబెడతా ఉన్నారు. బీసీలను అనగదొక్కాలని చూస్తున్నటువంటి ఆమె పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నారు. మేము కూడా ఖచ్చితంగా కార్యాచరణ చేస్తాం. ఈ దాడులతోటో ఈ బెదిరింపులతోనో ఈ హత్యాయత్నాలతోటో బీసీ ఉద్యమం ఆగిపోతుందని మీరు భ్రమపడితే నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోరి, రాబోయే 3 సంవత్సరాల్లో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే బాధ్యత మాది. బీసీలము అణగారిన వర్గాలము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మా ప్రయత్నంలో ఇసుమంతా కూడా తగ్గదు. మరింత రెట్టించిన ఉత్సాహంతోనే ముందుకు పోతాం తప్ప ఈ దాడులకు తీన్మార్ మల్లన్న భయపడు. ఇగో నా పైన దాంతో కొట్టడం జరిగింది. ఈ కొట్టినటువంటి నేను అడ్డుకోవడంతో మా బాలకృష్ణ మా గన్మెన్ ఆయన వెపన్ లాక్కొని నా మీద కాల్పులు చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఒక ఎమ్మెల్సీని నేను నా పైన హత్యాయత్నం చేసేటువంటి ప్రక్రియ కల్వకుంట్ల కవిత గారు ఆయన కుటుంబం ఆమె కుటుంబం అంతా ఈ కార్యక్రమానికి తెగబడిందంటే ఇక మీరా మేమా బీసీలమా తేల్చుకుంటాం. ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పాటు దోచుకున్నటువంటి కల్వకుంట్ల కవిత కుటుంబమా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల బీసీ సమాజమా ఇక తేల్చుకుంటాం. మేము ఇవాళ తెలంగాణ రాష్ట్రం అంతా మేం పోరాడుతా ఉన్నాం. ఈ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలు బయట పెడతా ఉన్నాం. మాకు రాగాల్సినటువంటి వాటా గురించి మాట్లాడుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం మా సలహాలు స్వీకరిస్తా ఉంది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే సరి చేసుకుంటా ఉంది. ఈ ప్రభుత్వాన్ని మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రథమ చికిత్స చేయించుకున్నారు. ఎమ్మెల్సీ కవితపై అసభ్యకరమైన వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ జాగృతి నాయకురాలు క్యూ న్యూస్ ఆఫీస్పై దాడి చేశారు. ఈ ఘటనలో తీన్మార్ మల్లన్నకు గాయాలయ్యాయి. దీంతో ఘట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికో లీగల్ కేసు చేయించుకున్నారు. తీన్మార్ మల్లన్న తనపై హత్యాయత్నం చేశారని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బోడుపల్ క్యూ న్యూస్ దాడి తర్వాత ఆ ఘటనలో తీవ్రంగా గాయపడ్డటువంటి తీన్మార్ మల్లన్న స్వయంగా తన వాహనంలో ఇక్కడ ఘటన పూర్తయిన తర్వాత మీడియాకు క్లారిటీ ఇచ్చి ఆ తర్వాత బీసీ పోరాటాన్ని సాగిస్తున్నటువంటి ఇతర సంఘాల నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకొని మెడికల్ రిపోర్ట్ కేసుకి చాలా కీలకం కాబట్టి తనపైన దాడి జరిగిందనేడానికి ఖచ్చితంగా మెడికల్ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. ఏ చోట దాడి అయింది, ఎక్కడెక్కడ మల్లన్న పైన గాయాలయ్యాయి, ఈ రిపోర్ట్ అంతా కూడా మేడపల్లి పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. కాబట్టి
గట్కేసర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తీన్మార్ మల్లన్న అక్కడ వైద్యులని కలిసి తన చేతికి, ఎడమ చేతికి కుడి చేతికి అయినటువంటి గాయాలని చూపించుకొని మెడికల్ లీగల్ కేసు నమోదు చేసేటువంటి క్రమంలోనే ఈ ఎవిడెన్స్ అంతా కూడా పోలీసులకు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆ ఎవిడెన్స్ అంతా కూడా సేకరించి మేడిపల్లి పోలీసులకు ఒక ఫిర్యాదు కూడా అందజేశాడు. ఆ ఫిర్యాదుకి జతపరుస్తూ ఈ మెడికల్ ఎమ్మెల్సీ రిపోర్ట్ అన్ని కూడా తీన్మార్ మల్లన్న మరి కాసేపట్లో పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయనున్నాడు. తన ఎడమ చెయ్యి కుడి చెయ్యికి తగిలినటువంటి గాయాలు ఒక ఎమ్మెల్సీ అధికార పార్టీకి చెందినటువంటి నాయకుడి పైన ఇంత దౌర్జన్యంగా వచ్చి దాడి చేశారు, తమని నెట్టేసే ప్రయత్నం చేశారు, పిడిగుద్దులు గుద్దారు, తనని అంతమందించేటువంటి ప్రయత్నం చేశారు, అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయండి అంటూ కూడా తీన్మార్ మల్లన్న ఇప్పటికే పోలీసులకు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కి బలమైనటువంటి సాక్ష్యాధారాలు కావాలి, దానికి మెడికల్ రిపోర్ట్ తప్పనిసరి కాబట్టి ఆ మెడికల్ రిపోర్ట్ కోసమే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మెడికల్ లీగల్ కేసులో భాగంగా తను ఆ సర్టిఫికెట్లు పోలీసులకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్లు, అక్కడ రికార్డ్ అయినటువంటి కొన్ని దృశ్యాలు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దాంతో పాటే ఈ మెడికల్ సర్టిఫికెట్లు సైతం పోలీసులకు అందినట్టయితే అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లీగల్ ఒపీనియన్ కూడా ఇప్పటికే మేడిపల్లి పోలీసులు ఉన్నతాధికారుల నుంచి కూడా సలహాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది వైశాలి. అయితే ఈ ఘటనలో మల్లన్న ఒక్కరికైనా ఇంకా ఎవరికైనా గాయాలయ్యారా, అయ్యాయా? వారు కూడా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టుగా ఏమన్నా తెలుస్తోందా? మల్లన్న చెప్తున్నటువంటి ప్రకారంగా రెగ్యులర్ గా చాలా మంది బాధితులు వివిధ అంశాల పైన తనని కలవడానికి వస్తూ ఉంటారు. ఉదయం మార్నింగ్ న్యూస్ పూర్తయిన తర్వాత చాలా మంది రైతులు, ఇతర సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి నేతలు, నాయకులు, సాధారణ ప్రజలు, మహిళలందరూ కూడా వరుసగా తన కోసం ఎదురు చూస్తూ ఉండగా ఒక్కసారిగా వీళ్ళు 20-30 మంది గ్యాంగ్ గా ఏర్పడి లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టుకొని వెయిట్ చేస్తున్నటువంటి పబ్లిక్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. అడ్డుకోవడానికి వచ్చినటువంటి సిబ్బంది పైన దాడి చేశారు, సెక్యూరిటీ సిబ్బంది పైన దాడి చేశారు, బౌన్సర్ల పైన దాడులు చేశారు. దీనిలో చాలా మంది తన వ్యక్తిగత సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి, గన్మెన్లకు కూడా గాయాలయ్యాయని మల్లన్న చెప్తా ఉన్నాడు. ఎవరెవరు గాయాలయ్యాయి అనే దానిపై కూడా మరి కాసేపట్లో క్లారిటీ రానుంది. వీళ్ళందరూ కూడా ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్సీ పూర్తయిన తర్వాత ఆ రిపోర్ట్స్ అన్ని కూడా తిరిగి మేడిపల్లి పోలీసులకు సమర్పించిన తర్వాత ఇది ఒకవేళ అటెంప్ట్ మర్డర్ కిందికి కేసు ఒకవేళ కట్టాల్సి వస్తే ఎంతమంది సాక్షులు అవసరపడతారు, ఎంతమంది మీద దాడులు జరిగాయి, ఏ రకమైనటువంటి దాడులు జరిగాయి అంటే కూడా లీగల్ కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా పరిశీలించిన తర్వాత ఇటు బాధితుల వైపు ఇచ్చేటువంటి ఆధారాలు, స్టేట్మెంట్ ని బట్టి ఈ కేసు అటెంప్ట్ మర్డర్ కింద నమోదయ్యేటువంటి ఛాన్స్ ఉంది వైశాలి. అయితే మల్లన్న అయితే ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? అటెంప్ట్ మర్డర్ కిందనే నమోదు చేశారా కేసు? అటెంప్ట్ మర్డర్ కిందనే ఈ రోజు ప్లాన్ చేశారు. పకడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎలాగైనా ఆఫీస్ లో ఉంటాడు, గన్మెన్లు ఉన్నా సరే వాళ్ళని బెదిరించి వారిని పక్కకు తప్పించి నన్ను అంతమందించడం కోసమే, నన్ను చంపడం కోసమే, బీసీ నినాదాన్ని ఇక్కడితో భూస్థాపితం చేయడం కోసమే జాగృతి నాయకులంతా కూడా తన మీదికి వచ్చి ఈ దాడి చేయబోయారు అంటూ మాత్రం తన ఆరోపణలు వ్యక్తం చేస్తా ఉన్నాడు. దాంట్లో ఎంత మేరకు వాస్తవం ఉంది, నిజంగానే తీన్మార్ మల్లన్న పైన దాడి జరిగిందా, దాడి జరిగేటువంటి ప్రయత్నం జరిగిందా, నిజంగానే తను చూపిస్తున్నటువంటి విధంగా 2 చేతులకు గాయాలయ్యాయి, ఆ 2 చేతుల గాయాలు ఏ మహిళా నాయకులు, పురుషులు ఈ పై దాడికి పాల్పడ్డారో అదంతా కూడా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు పరిశీలించాల్సి ఉంటుంది. అవన్నీ పరిశీలించిన తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని మల్లన్న పైన హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా మాత్రం పోలీసుల ఎంక్వైరీ తేల్తో డెఫినెట్ గా వచ్చినటువంటి ఈ మాబ్ అందరిపై కూడా డెఫినెట్ గా పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది వైశాలి. అయితే ఇంకా గాయపడిన వారితో కూడా కేసు నమోదు చేయించారా? తీన్మార్ మల్లన్న ఒకరే ఫిర్యాదు ఒకవేళ చేశారా? మహిళలు ఉన్నట్టయితే తీన్మార్ మల్లన్న మీద జరిగినటువంటి దాడి ఒకెత్తైతే మహిళలు ఎవరైనా అక్కడ ఉండి మహిళలని దూషించడము, మహిళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేయడము, మహిళల మీద చేతులు వేసినట్టయితే సపరేట్ గా మరొక ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదులో వీళ్ళ పేర్లని మెన్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైతే తీన్మార్ మల్లన్న ఒక్కడు మాత్రమే ఫిర్యాదు అందజేశాడు. దానికి తోడు సాక్షుల కింద ఎవరైతే అక్కడ ప్రత్యక్షంగా ఈ దాడిలో ఉన్నట్టుగా చూశారో వాళ్ళందరినీ కూడా ఐ విట్నెస్ కిందకి చేర్చి ఈ కేసు కట్టబోతా ఉన్నారు. మల్లన్నతో సంబంధం లేకుండా బయట వ్యక్తులు ఎవరైనా వస్తే వారిపైన దాడి చేసినట్టుగా వారు ఏదైనా ఫిర్యాదు అందజేస్తే మాత్రం ఫ్రెష్ గా 2వ కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. అటెంప్ట్ మర్డర్ జరిగిందా లేదా, మల్లన్న పైకి నిజంగానే దాడి చేసి అంతమందించేటువంటి ప్రయత్నాలు చేశారా లేదా అనేది సీసీటీవీ ఫుటేజ్లు, అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్లు, ప్రత్యక్ష సాక్షులు ఇవన్నీ కూడా ప్రాపర్ ఎవిడెన్స్ పోలీసులకు లభించినట్టయితే అన్ని కాన్సిక్వెన్సెస్ చూసి లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎవరైతే అక్రమంగా లోపలికి వచ్చి ఫర్నిచర్ ధ్వంసం చేసి
సిస్టమ్ ధ్వంసం చేసి కెమెరాలను బగలగొట్టి ఇంత హంగామా క్రియేట్ చేస్తారో వాళ్ళందరిపై కూడా రెండో కేసు ఏదైనా వస్తే మాత్రం 2 కేసులు నమోదు చేసేటువంటి ఛాన్స్ ఉంది. అయితే ఎవరి మీదనైతే ఫిర్యాదు చేశారో వారిపై కేసు నమోదైతే మాత్రం వెంటనే యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఇది ప్రైవేట్ కార్యాలయం కిందకి భావిస్తా ఉంటారు కాబట్టి ప్రభుత్వ కార్యాలయం పైన దాడి చేస్తుంటే ఇమీడియట్ గా ఈ రోజు స్పందించేవారు. ఇది ప్రైవేట్ కార్యాలయం, దాంతో పాటు ఒక యూట్యూబ్ కార్యాలయం. కాకపోతే అధికార పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్సీ కాబట్టి పార్టీకి దూరంగా ఉన్నప్పటికీ ఇప్పుడు పార్టీ ఎమ్మెల్సీగానే భావిస్తారా లేదా ఇండివిజువల్ ఎమ్మెల్సీ కిందికి భావించి ఎమ్మెల్సీ కార్యాలయం పైన దాడి చేయనట్టుగా పోలీసులు భావిస్తారా అనేది పోలీసులు దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఒక ఎమ్మెల్సీ అని మాత్రమే పరిగణలోకి తీసుకొని అతను ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు చేశాము, ఇన్వెస్టిగేషన్ చేశాము. కాంగ్రెస్ పార్టీ తరఫున అనేది మాత్రం పోలీసులు భావించకపోతే కొంత ఆలస్యం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా పార్టీ ఎమ్మెల్సీ కాబట్టి పార్టీ గుర్తుతో గెలిచినటువంటి వ్యక్తి, పార్టీలో ఎన్నికైనటువంటి వ్యక్తి అని పోలీసులు భావించి ఆ కోణంలో దర్యాప్తు చేస్తే మాత్రం కేసు స్పీడప్ అయ్యి త్వరగా వారందరిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆ 20-30 మంది దాడి చేసినటువంటి వ్యక్తులంతా కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఎవరు కూడా అందుబాటులో లేకుండా వెళ్ళిపోయారు. వీరంతా కూడా మేడ్చల్ చెందినటువంటి జాగృతి నాయకులు, మహిళా నాయకులు అనేది కూడా స్పష్టంగా ఆ వీడియోలో అర్థమవుతోంది. కాబట్టి మొత్తం 30 మంది కోసం ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి మల్లన్న ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మరి కాసేపట్లో పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. ఈ కేసులో అరెస్ట్ ఈ అందరినీ కూడా మీడియా ముందు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం ఉంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. నేను ఆకు